నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. 24 గంటలే టైం, లేదంటే మోత మోగిపోద్ది. చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇది. అమెరికాపై బీజింగ్ 34% సుంకాన్ని ప్రకటించిన 48 గంటల్లోపే డ్రాగన్పై అదనంగా 50% సుంకాన్ని ప్రకటించారు ట్రంప్. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఇరు దేశాల మధ్య సుంకాలు సునామీ సృష్టిస్తున్నాయి. ట్రంప్ దూకుడుకు జిన్పింగ్ ధీటుగా జవాబిచ్చారు. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించారు. అయితే డ్రాగన్ తీరుపై భగ్గుమంటున్నారు డొనాల్డ్. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హుకుం జారీ చేశారు. లేకపోతే ఏప్రిల్ 9 నుంచే 50% ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా చర్చలు కూడా నిలిపివేస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. ఏప్రిల్ 2న ఇండియాపై 26% ప్రతీకార సుంకాలను విధించింది అమెరికా. వియత్నాంపై 46%, చైనాపై 34%, తైవాన్పై 32%, దక్షిణ కొరియాపై 25%, జపాన్పై 24%, యూరోపియన్ యూనియన్పై 20% సుంకాలు విధించింది. ఆయా దేశాలు అమెరికాపై ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయని, అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు ట్రంప్. ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ట్రంప్ సుంకాలను సద్వినియోగం చేసుకుంటూ రాబోయే కాలంలో ప్రపంచ మార్కెట్కు ప్రత్యామ్నాయ ఛాంపియన్గా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రక్షకుడిగా నిలవాలని చైనా ప్రయత్నిస్తోంది. అమెరికా బ్లాక్మెయిలింగ్ వైఖరిని బహిర్గతం చేసిందని, ఎప్పటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది డ్రాగన్. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు ప్రకటించింది. అంతేకాకుండా ప్రతీకార సుంకాలపై WTOలో పిటిషన్ దాఖలైంది. ఇక మరోవైపు చైనా దిగుమతులపై పునః పరిశీలించాలని ట్రంప్కు డోజ్ సారథి ఎలాన్ మస్క్ సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఆ చర్చలు విఫలమైనట్టు సమాచారం. ట్రంప్ ప్రకటించిన టారిఫ్లపై మస్క్ ఇప్పటివరకు అభిప్రాయాన్ని పంచుకోలేదు. సోషల్ మీడియా వేదికగా ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్మాన్ వీడియోను ఆయన షేర్ చేశారు. అంతర్జాతీయ వాణిజ్య సహకారం కారణంగా కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రపంచ వాణిజ్య సహకారానికి సుంకాలు చెడ్డవి అనేది మస్క్ అభిప్రాయంగా కనిపిస్తోంది. ట్రంప్ టారిఫ్స్ కు చైనా రివర్స్ అటాక్ చేయడంతో వాణిజ్య యుద్ధం రసకదాయంలో పడింది. డొనాల్డ్ ప్రకటనకు ముందు పరస్పర సుంకాలు బాధాకరమైన వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయని, ఇది ఎవరికీ ప్రయోజనం కలిగించదని చైనా ఇప్పటికే హెచ్చరించింది. పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు అందించడానికి రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే గిరిధర్ గారు, ఇప్పుడు ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ అదనపు టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల అమెరికా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందంటారా, లేకపోతే వాళ్ళు కూడా వీటి బాధ్యతలాగానే చూడాలంటారా? అమ్మా, ఇది ఒక పెద్ద గ్యాంబుల్ ఆయన చేస్తున్నారు. పెద్ద ఒక రిస్క్ తీసుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుపడి ఉంది, చాలా కష్టకర పరిస్థితుల్లో ఉంది. $37 ట్రిలియన్ అప్పులో ఉంది ఈరోజు అమెరికా. ఆ అప్పులు ఎలా తీర్చాలి, ఎవరు తీర్చాలి? వాళ్ళ ఆదాయానికి అప్పులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత ఉందో, తర్వాత రెండవ దేశమైనటువంటి చైనా మొత్తం జీడిపి అంత లేదు, అంతకంటే ఎక్కువ అప్పులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది ఎలా తీర్చగలరు? గతంలో వాళ్ళు డాలర్లు ప్రింట్ చేసేవాళ్ళు, ప్రపంచమంతా డాలర్ల ఆధారంగానే ప్రపంచం నడిచేది. కాబట్టి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణని మిగతా దేశాలకు వాళ్ళు పంపించేవాళ్ళు. ఇది ఈ రోజు అటువంటి పరిస్థితి రావట్లేదు. క్రమేపీ మనకు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఈరోజు డీ డాలరైజేషన్ పేరిట
మనకు చైనా కావచ్చు, రష్యా, భారతదేశం, బ్రిక్స్ లాంటి దేశాలు, ఇతరత్ర దేశాలు మెల్లిమెల్లిగా డాలర్ నుంచి దూరం వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కనుక జరిగితే కనుక అమెరికా ఎకానమీ కుప్పకూలేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ అప్పులు తగ్గించుకోవాలి మొట్టమొదటిది. ఆ అప్పులలో ఎన్నో విధమైన అప్పులలో ఒక విధమైన అప్పు ఈ దేశాల నుంచి వస్తున్నటువంటి వాణిజ్యం. అక్కడి నుంచి అమెరికాకేమో తక్కువ ధరలో వెళ్తున్నాయి, కానీ అమెరికా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే మాత్రం ఆ దేశాలలో చాలా ఎక్కువ సుంకాలు విధించేటువంటి పరిస్థితి. ఆయన టిపికల్ గా చెప్పారు, భారతదేశంలోనే మనకు హార్లీ డేవిడ్సన్ కి చాలా 100% పైన మనం ట్యాక్సులు వేస్తున్నామని. కానీ మనం ఇక్కడి నుంచి ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తే కనుక అక్కడ చాలా తక్కువ ధరలు ఉండే, మనకు స్పెషల్ కన్సెషన్స్ ఉండేవి మనం. కాబట్టి అది తీసేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తుంది. ఈ రిస్క్ వల్ల ఏమవుతుందంటే రేపు అన్ని దేశాలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చర్చలు మొదలు పెడుతున్నాయి. ఆల్రెడీ మనకి యూరోపియన్ యూనియన్ కావచ్చు, యూకే కావచ్చు, భారతదేశం కావచ్చు, జపాన్ కావచ్చు, చాలా దేశాలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో చర్చలు జరుపుకుని ఏదో మధ్యస్థంగా దాన్ని కొంత ఇద్దరికి సరిగ్గా పనిచేసే దిశగా ఏదో టారిఫ్ల్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ కూడా అన్ని దేశాలు చేస్తున్నారు. కాబట్టి అది చేయడానికే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే గతంలో అందరూ హాయిగా కూర్చునేవాళ్ళు. కాబట్టి ఈ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరూ ఆయన దగ్గరకు వచ్చి చర్చలు జరిపి ఏదో ఒక మధ్యస్థంగా ఏదో ఒక ఒప్పందాలు చేసుకుంటారన్న దృష్ట్యా ఆయన ఒకటి చేశారు. కాబట్టి మల్టిపుల్ యాంగిల్స్ తో ఇది చూడాలి. ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్రజలకు కొంత భారం పెరిగి వాళ్ళ మీద ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాని నుంచి వాళ్ళకు ఊరట ఇవ్వడానికి ఏం చేస్తున్నాడంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సో కాబట్టి వాళ్ళకు ఆదాయ పన్నులు తగ్గుతాయి, కాబట్టి వాళ్ళ ఖర్చులు పెరిగినా కానీ కూడా ఆదాయం పెరుగుతుంది, కాబట్టి అది సరిపోతుంది, కాబట్టి వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అన్నటువంటి ప్రయత్నం ఆయన చేస్తుంది. పైపెచ్చు దీంట్లో కొన్ని బడాబాబులు మాత్రం, కొన్ని కంపెనీలు మాత్రమే, ఎస్పెషల్లీ టెక్నాలజీ కంపెనీలు, మనకు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, మెటా, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ మార్కెట్ లో వాళ్ళకు మార్కెట్ వాల్యుయేషన్ ఉన్నది. కానీ బేసిక్ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీలు, అక్కడ మొత్తం కార్ కంపెనీలు, వాళ్ళ మైనింగ్ కంపెనీలు, తర్వాత వాళ్ళ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే కంపెనీలు, ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడాను ఎంతో కాలంగా అవి కింద పడిపోయి వాటికి ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు మార్కెట్ కరెక్షన్ కూడా అవ్వాలి. వీళ్ళందరూ కూడాను ఎంత హై వాల్యుయేషన్ లో ఉన్నారంటే కనుక అది రేపటి రోజు కనుక దెబ్బ తగిలిందంటే కనుక చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా బాగా గణనీయంగా నష్టపోతారు. ఈ రోజు వాల్యుయేషన్ కరెక్షన్ అయింది కాబట్టి కొంత రికవర్ అయినా కానీ కూడా ప్రజలలో ఈ దెబ్బ షాక్ తగిలింది కాబట్టి క్రమేపీ ఈ యొక్క స్టాక్ మార్కెట్స్ నుంచి విత్డ్రా చేసి ప్రత్యామ్నాయాలకు వెళ్తారు. వాళ్ళు ప్రత్యామ్నాయాలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అలాగే గవర్నమెంట్ ట్రెజరీ బాండ్స్ రావచ్చు. ఆ ట్రెజరీ బాండ్స్ తోటి వాళ్ళు ఇతరత్ర ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు. అలాగే ఈ యొక్క టారిఫ్లతో వచ్చేటువంటి ధనంతో డాజ్ పెట్టి వాళ్ళు వాళ్ళ ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు, వీటిలో వచ్చేటువంటి పైసలు మళ్ళీ ట్యాక్స్ పేయర్స్ కి తిరిగి ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరికి 5,000, 6,000 మళ్ళీ రిటర్న్ ఇస్తామంటున్నారు. కాబట్టి వాళ్ళ దేశంలో పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. చూడాలి ఫైనల్ గా వీళ్ళు ఇచ్చేటువంటి ట్యాక్స్ రాయితీలు, ఈ ఖర్చులు పెరుగుదల, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా చూడాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరందరూ చాలా ధనికులు అవ్వబోతున్నారు అన్నాడు. అంటే ఏంటి, ఇది వాళ్ళకి పాస్ ఆన్ చేయబోతున్నాడు అని అర్థం అవుతాం. ఆ ఖర్చులు తగ్గించుకునే దిశగా దేశాలన్నిటి మీద కూడా, ప్రపంచంలో అన్ని దేశాల మీద ఈ వేటు వేయడం అనేది జరిగింది. కానీ మనం చూస్తే గనక ఒక్క చైనాని మినహాయించి మిగతా అందరితో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే అతని టార్గెట్ చైనా. ఇప్పుడు కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు, చైనాకి 34% ప్లస్ ఇదివరకు 20%, అంటే 54% దాని మీద వేశారు. కానీ వాళ్ళకి అమెరికాతో వాణిజ్యం 18-20% కంటే ఎక్కువ లేదు. కాబట్టి దానికి చైనా మీద అంత టారిఫ్లు వేయడం వల్ల ఏం లాభము అని అంటున్నారు. కానీ చైనా ఏం చేసిందంటే చాలా స్మార్ట్ గా, వాళ్ళు చైనాలో తయారు చేసి డైరెక్ట్ గా అమెరికాకు అమ్మకుండా వాళ్ళ కంపెనీలే కెనడాలోనో, మెక్సికోలోనో, వియట్నాంలోనో, ఇతరత్ర దేశాలలో పెట్టి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే టెక్నికల్ గా మీరు చూస్తేనేమో ఇంపోర్ట్ మెక్సికో నుంచి అమెరికాకు వస్తున్నది. మెక్సికో అమెరికాకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం 0 ట్యాక్స్ తో వెళ్లేది, ఫ్రీగా వెళ్లేది. అంటే చైనీస్ కంపెనీలే చైనీస్ గూడ్స్ ని మెక్సికోలో అసెంబ్ల్ చేసి, పార్ట్స్ అన్ని చైనాలో తయారు చేసి మెక్సికోలో అసెంబ్ల్ చేసి అమెరికాకి ట్యాక్స్ లేకుండా పంపించేవాడు. కాబట్టి ఇన్ని దేశాల మీద వేటు వేయవలసిన ఆవశ్యకత ఆయనకు వచ్చింది. కెనడా అదే పరిస్థితి. మనం చూస్తే కనుక వియట్నాం మీద విపరీతం 44% ఏమో ట్యాక్స్ వేసాడు ఆయన. కాబట్టి ఇటువంటి చైనా ఏ దేశాలను వాడుకొని అమెరికాలో వెళ్లే ప్రయత్నం చేస్తుందో వాళ్ళందరికీ వేటు పడ్డాయి.
కాబట్టి వాళ్ళకు వేటు వేసి మిగతా వాళ్ళు వేయకపోతే అది కొంత కుదరదు కాబట్టి అందరి మీద వేశాడు ఆయన మొదటి స్టెప్ లో. రెండో స్టెప్ లో అందరితోటి చర్చలు జరిపి క్రమేపీ కొంత ఊరట ఇచ్చేటువంటి ప్రయత్నాలు తర్వాత మెల్లిమెల్లిగా జరుగుతాయి. అవి కొన్ని ఇచ్చుపుచ్చుకోవడాలు ఉంటాయి, ఆ దేశాలు కొంత తగ్గుతాయి, ఇతను కొంత తగ్గుతాడు, మొత్తానికి ఏదో దాన్ని అందరితో ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇన్ఫాక్ట్ భారతదేశం మోదీ గారు వెళ్ళినప్పుడే ఇద్దరు కలిసి అనౌన్స్ చేశారు బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ BTA అని మనం పెట్టుకుంటామని అనౌన్స్ చేశారు. కాబట్టి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ దృష్ట్యా మనం ఈ రెండు దేశాలు ఒకరి మీద ఒకరు ఎటువంటి ట్యాక్సులు వేసుకోవాలో ఆ అగ్రిమెంట్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. అలాగే మిగతా దేశాలతో కూడా అటువంటి ఒప్పందాలు ఆయన చేసుకోబోతున్నారు. అంటే చైనా తీసుకుంటున్నటువంటి ఈ ప్రతీకార చర్యలు అవుతున్నాయో వీటి వల్ల అమెరికాపై నిజంగా ప్రభావం చూపిస్తాయంటారా? అంటే రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, వీటిపైన నియంత్రణ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఏమైనా ప్రభావం కలుగుతుందంటారా? అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కొంత ఇంపాక్ట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు అని మనం చెప్పడానికి వీల్లేదు. కానీ దానికి ప్రత్యామ్నాయం చూసుకునే ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ అన్నవి చైనాకు చాలా పట్టు ఉన్నది దాని మీద. ఆల్మోస్ట్ 70-75% ప్రపంచంలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని కూడా చైనా అధీనంలో ఉన్నాయి. కానీ అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి చైనా అధీనంలో ఉన్న వాటిని మళ్ళీ తీసేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆఫ్రికాలో చాలా దేశాలు, లాటిన్ అమెరికాలో చాలా దేశాలు రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని కూడాను చైనీస్ కంపెనీలు అక్కడి నుంచి తీస్తున్నాయి బయటికి. సో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కంపెనీలన్నీ కూడా మళ్ళీ అమెరికన్ కంపెనీలకు అమ్మే దిశగా డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకురావచ్చు. రేపు ఆ దేశాలు వచ్చి అతనితోటి ఈ యొక్క టారిఫ్లు తగ్గించమని కోరితే మీ కంపెనీలను మా అమెరికన్ కంపెనీలకు అమ్మితేనే నేను తగ్గిస్తానని అనొచ్చు. కాబట్టి అటువంటి అస్త్రం వాడుకోవచ్చు అతను. దానికి ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు క్వాడ్ ఏదైతే ఉన్నదో, మనకు భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కలిసి గతంలోనే గత 4-5 సంవత్సరాలుగా క్రమేపీ చైనా మీద ఆధారం ఏదైతే ఆధారపడి ఉన్నటువంటి ఎకానమీస్ అన్నింటినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. జపాన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనౌన్స్ చేశారు, మీరు చైనా నుంచి బయటకు వస్తే కనుక మీకు రాయితీలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. జపాన్కే రానక్కర్లేదు, మీరు చైనా నుంచి బయటకు వచ్చి ఏ దేశం వెళ్ళినా మీకు ఇస్తాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే సప్లై చైన్స్ అన్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు కూడా ఇప్పుడు జమ్మూ ప్రాంతంలో మనకు లిథియం డిపాజిట్స్ దొరికినాయని మనం అనౌన్స్ చేస్తున్నాం. అలాగే మనకు చిలీ, వెనిజువేలా, తర్వాత ఇతరత్ర లాటిన్ అమెరికా కంట్రీస్ లో కూడా చాలా ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. కాబట్టి చైనా ఒకవేళ ఆంక్షలు విధించినా చైనాకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అక్కడ డొనాల్డ్ ట్రంప్ కొడుతున్నాడు. కాబట్టి చైనా దీన్ని ఎక్కువగా తట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు చైనా లేదు. ఎందుకంటే చైనా ఎకానమీ అంతా కూడాను అమెరికాకి అమ్మకంలోనే వాళ్ళ ఎకానమీ నడుస్తున్నది. 18% డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇంకొక 20%, 25% వాళ్ళు ఇతరత్ర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వియట్నాంలో ఏమున్నది వాళ్ళ దగ్గర అన్ని కాంపోనెంట్స్ అన్ని చైనా నుంచి వస్తాయి, వియట్నాంలో అసెంబ్లీ అవుతాయి, అమెరికాకి వెళ్తాయి. అదొక ట్రాన్సిట్ రూట్ మాత్రమే. అలాగే మనం ఎన్నో దేశాలు చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలన్నీ అటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క వేటుకి చైనా కొంతకాలం ప్రగల్భాలు పలికినా కానీ కూడా అల్టిమేట్ గా ఇది తట్టుకోవాలంటే కనుక అమెరికాతో ఏదో విధమైన ఒప్పందం చేసుకోకపోతే వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు ముందు నుంచి కూడా. మొట్టమొదటి ఏకైక శత్రువు నాకు చైనా. ఈవెన్ రష్యాతో కూడా నేను మైత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రష్యా ప్రజలు మనకు 2వ ప్రపంచ యుద్ధంలో చాలా వీరోచితంగా పోరాడారు, వాళ్ళు పోరాటం చేయకపోతే 2వ ప్రపంచ యుద్ధం గెలిచేవాళ్ళం కాదు అని చెప్పి రష్యన్ ప్రజలను మెచ్చుకున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ ని మెచ్చుకున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ షరతులన్నీ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జెలెన్స్కీ పోయాడు, నాకు అనవసరం, వ్లాడిమిర్ పుటిన్కి ఏం కావాలని ఇవన్నీ ఇచ్చేసి ఆ యుద్ధాన్ని ఆపేస్తానని దాని కూడా సిద్ధం పడ్డాడు. ఎందుకు? అమెరికాకి పెద్ద శత్రువు, అమెరికాకి పెద్ద థ్రెట్ ఎక్కడి నుంచి ఉందంటే చైనా నుంచి ఉంది. దానిని కంట్రోల్ చేయాలని చెప్పేసి దాని మీద వేటు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ దేశాలన్నీ మన కెనడా చూద్దాం, మనం మెక్సికో చూద్దాం, వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు, మనకు ట్రేడ్ డెఫిసిట్ అంటారు కదా. అమెరికాతో వాళ్ళ పాజిటివ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది, ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది. అంటే వాళ్ళ అమెరికా నుంచి కొనుక్కునే వాటికంటే వాళ్ళు అమెరికాకు అమ్మేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ వ్యత్యాసం చూస్తే ఎగ్జాక్ట్ గా వాళ్ళకు చైనాకు ఉన్నటువంటి గ్యాప్ అంతనే ఉంటుంది. అంటే వీళ్ళు చైనాకు వీళ్ళు అమ్మేది, చైనా నుంచి వీళ్ళు కొనేది, అది షార్టేజ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా అమెరికన్ షార్టేజ్. అంటే ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చైనా ఒక విధమైనటువంటి కబ్జా చేసి కూర్చుంది. కాబట్టి ఇటువంటి ఒక పెద్ద వేటు వేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించాడు. అఫ్ కోర్స్ దానికి ఇమ్మీడియట్ గా చైనా ఊరుకుంటుందా? తర్వాత ఈ బడాబాబులు, ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నటువంటి కంపెనీలు ఊరుకుంటాయా? వాడు తేనెపుట్టు కదిలిచినట్టే కదా.
Yes. వాళ్ళు ఇవో వాళ్ళ ఊర్లలో డెమాన్స్ట్రేషన్లు మొదలు పెట్టారు, వ్యతిరేకంగా మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ రిపబ్లికన్ పార్టీలోనే మొసలం ముట్టింది. చాలా మంది నేతలు ఇతను వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. మనము మనకు బహుశా ఈ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్స్ వ్యతిరేకంగా ఓటు రావచ్చు, లేదా వాళ్ళ కాంగ్రెస్ సెనెట్ లో ఈ చట్టాలకు సంబంధించిన ఓటింగ్ వస్తే కనుక బహుశా ఈవెన్ రిపబ్లికన్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఓటు వేయొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఎకో సిస్టమ్ అంతా కూడాను కంప్లీట్ గా చైనా కబ్జాలోకి వెళ్ళిపోయింది. ఆ ఒక క్యాన్సర్ ని తీసే ప్రయత్నమే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. బహుశా ఆయన చేసేటువంటి పద్ధతి అందరికి నచ్చకపోవచ్చు, కానీ ఒక విధమైనటువంటి క్యాన్సర్ కావాల్సినటువంటి ఏదో మనకు ఆస్పిరిన్ టాబ్లెట్ మనకు పారాసెటమాల్ వేసుకుంటే సమస్యకి పరిష్కారం రాదు. అది చాలా పెద్ద సమస్య. అది ఈ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం ఉంటుందంటారా? WTO వంటి సంస్థలు వీటిలో ఈ వివాదంలో తలదూర్చక తప్పదేమో. WTOకి ఏం శక్తి ఉందమ్మా? అమెరికా ఉంటే WTO ఉంది. అమెరికా WTO తిరస్కరిస్తే WTOకి ఏం శక్తి ఉంది? ఆ WTOలోకి చైనాని రానిచ్చిందే అమెరికా. ఈ యునైటెడ్ నేషన్స్ సంస్థలన్నీ తయారు చేసిందే అమెరికా బేఖాతరు చేస్తే కనుక యునైటెడ్ నేషన్స్ కూడా ఏం శక్తి లేదు. ఈ రోజు అమెరికా ఎన్ని యుద్ధాలు చేసింది? యునైటెడ్ నేషన్స్ ఏమైనా ఆపగలిగిందా? ఎవరిని ఆపగలిగింది? సో ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఈ వరల్డ్ బాడీస్ అన్ని ఏవైతే ఉన్నాయో, UNO కావచ్చు, WHO కావచ్చు, WTO కావచ్చు, లేదా మనకు యునెస్కో కావచ్చు, లేదా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఇటువంటివన్నీ సంస్థలు కూడా సోకాల్డ్ అన్ని దేశాలు కలిపి పెట్టినా దాన్ని నడిపించేది, దాని పాలసీలు, దానికి ఫండింగ్ అంతా అమెరికా నుంచే వస్తుంది. కరెక్ట్. కాబట్టి అమెరికా విరుద్ధంగా వాళ్ళు ఏం చేయలేరు. అంతే. చైనా వెళ్ళేదో గొడవ పెట్టా కానీ చైనా బోసాకడం కొంతమందిని కొనుక్కొని, ఫర్ ఇన్స్టెన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ టెడ్ రాస్ ని చైనా కొనేస్తుంది. మనకు తెలుసు కదా, కరోనాకు సంబంధించి ఎలా అతను ప్రవర్తించాడో చూసాం మనం. ఇటువంటివి చేసినా కానీ కూడా అమెరికా దాన్ని బేఖాతరు చేస్తుంది. అమెరికా పట్టించుకుంటుంది. అంతిమంగా ట్రంప్ నిర్ణయమే ఫైనల్. అంతే, అమెరికా డిసైడ్ చేస్తే అదే ఫైనల్. అంతే, రైట్. ఎందుకంటే ప్రపంచంలో సూపర్ పవర్ కి మన భారతీయ భాషలో చెప్పాలంటే ప్రపంచానికి గుండా. కాబట్టి అతను ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది, అంతకుమించి ఏమి జరగదు అక్కడ. ఈవెన్ చైనా అలాగే ప్రవర్తిస్తుంది కదా. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కి వెళితే వాళ్ళు ఫిలిప్పైన్స్ దగ్గర ఉన్నటువంటి సముద్రం మాదే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసింది చైనా. ఫిలిప్పైన్స్ కోర్టుకి వెళ్తే ఫిలిప్పైన్స్ పక్షాన జడ్జిమెంట్ వచ్చింది. చైనా దాన్ని బేఖాతరు చేస్తుంది, పట్టించుకోవట్లేదు. ఇంత చిన్న దేశమైన శ్రీలంకలో LTTని చంపినందుకు శ్రీలంకకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ పాస్ చేస్తే శ్రీలంక పట్టించుకోలేదు. ఏ దేశమైనా వాళ్ళ సార్వభౌమత్వానికి ఎవరైనా ప్రశ్నిస్తే కనుక దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. అమెరికా అంతటి పెద్ద దేశం WTOకి వెళ్తే వాళ్ళు ఏం పట్టించుకుంటారు? కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఉన్న ప్రాబ్లం అంతా తన పార్టీల నుంచే ప్రాబ్లం రావచ్చు, కానీ అంతకు మించి ప్రపంచం అతన్ని ఎవరు ముట్టలేరు. అతని నిర్ణయమే ఫైనల్ గా ఉంది.